మహోన్నతుడైన దేవదేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చెప్పండి గట్టిగా, వందనాలు. దేవునికి స్తోత్రం. వేదిక మీద ఉన్న వారికి కూడా వందనాలు. దేవుని కృపచేత మన నమ్మదగిన దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చి తన మహాకృప చేత మనలందరినీ సజీవులుగా ఉంచి నడిపించిన విధానమును బట్టి దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాను. పెద్దలు ప్రార్థనాపూర్వకంగా సంఘాల క్షేమం కొరకై చాలా ఏండ్ల క్రితం ప్రారంభించిన ఈ సభలను దేవుడు కొనసాగిస్తున్నందుకు దేవుణ్ణి మనసారా ఘనపరుస్తున్నాను. దేవుడు ఆమోదించిన ఏ కార్యాన్నైనా దేవుడు కొనసాగిస్తాడు అని మరొకసారి దేవుడు రుజువుపరిచినందుకు దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈ ఆరంభ సభలో ప్రారంభ మీటింగ్లో మనం విందాం. మనలందరినీ దేవుడు ఇంతవరకు సహోదరులు యోసేపన్న గారు తెలియజేసినట్లుగా చాలామంది మనలో ఉన్నవారు కొందరు చూడలేకపోయారు ఈ సభలను. దేవుడు మనకు ఈ అనుమతి ఇచ్చాడు, చూసి సంతోషించి సహవాసం చేయడానికి. కొన్నేళ్ల క్రితం, ఈ మధ్య కాలంలో కూడా వాట్సాప్లో వచ్చింది, కొన్నేళ్ల క్రితం ఒక స్థలంలో ఒక ఎయిర్పోర్ట్ నుండి, విమానాశ్రయం నుండి విమానం కదిలింది. విమానం పైకి వెళ్ళిన తర్వాత చాలా ఎత్తుకు వెళ్ళిపోతుంది. చాలా ఎత్తుకు వెళ్ళేంత వరకు అందరూ నెమ్మదిగా కూర్చోవాలి, కదలకూడదు ఎవరు. ఆ తర్వాత మరలా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. లోపల టీలు కానీ, కాఫీలు కానీ, బిస్కెట్లు కానీ, ఏదన్నా పలహారాలు అమ్మే వాళ్ళు ఉంటారు, వారు వస్తూ ఉంటారు. ఇలాగుండగా అలాగూ జరుగుతూ ఉంది. సడన్గా విమానాన్ని నడుపుతున్న పైలట్ ఇలాగున్న అనౌన్స్మెంట్ చేశాడట. ఏమంటే, ఇప్పుడు ప్రస్తుతం విమానం ఇంత ఎత్తులో ప్రయాణిస్తుంది, విమానం చాలా ఒడిదుడుకుల్లో సాగిపోతుంది, భయంకరమైన మేఘాలు ఉన్నాయి, వర్షం భయంకరంగా పడుతోంది అని అనౌన్స్మెంట్ చేస్తుండగానే విమానం చాలా కదలడం ఎక్కువైపోయింది. వెంటనే పైలట్ అన్నారట, నడిపించే వ్యక్తి, మీరు దయచేసి మీ అందరూ కూడా మీ బెల్ట్లు కరెక్ట్గా పెట్టుకోండి, విమానం ఎక్కిన వెంటనే బెల్ట్ పెట్టుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోండి, ఎవరు కదలవద్దండి, జాగ్రత్తగా ఉండండి, కొంతసేపు ఇబ్బంది అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అన్నారట. అందరూ భయపడుకుంటా ప్రార్థన చేసేవారు, కేకలు వేసేవారు, అయిపోయింది మన కథ అనుకుంటూ భయపడేవారు చాలామంది భయపడుతూ ఉన్నారు. అదే విమానంలో ఒక చిన్న పాప కిటికీ వైపు కూర్చుంది. ఆ పాప కూడా బెల్ట్ పెట్టుకుంది, చెప్పిన ప్రతి ప్రకటన వినింది. కిటికీ ఓపెన్ చేసి, అంటే ఆ విండో సంబంధించిన డోర్ ఓపెన్ చేసి బయటికి చూస్తుంది. ఏమాత్రం భయపడలేదు, హ్యాపీగా కూర్చుంది. ఎంతమంది భయపడి కేకలు వేసిన అమ్మాయి ఏమాత్రం భయపడలేదట. ఆ తర్వాత విమానం మరలా నెమ్మదైంది. సాగిపోతుండగా పక్కన ఉన్న అతను అడిగాడు, ఏంటి పాప, మేమందరం ఇంత గట్టిగా ఏడుస్తూ ఉంటే, గందరగోళం అవుతూ ఉంటే, నువ్వు ఏం మాత్రం భయపడకుండా నెమ్మదిగా కూర్చున్నావు, ఏంటి సంగతి? పెద్దోళ్ళం మేమే భయపడితే పిల్లదాని నువ్వు భయపడవా అన్నారట. అప్పుడు ఆ పాప చెప్పిన మాట, నాకెందుకు అంకుల్ భయం, నాకెందుకు భయం అన్నది. అదెందుకు? విమానం అంతా కదులుతూ ఉంటే అయిపోయింది మన కథ అనిపించింది కదా అంటే, మీరు ఎంతమంది భయపడినా నేను భయపడాల్సిన అక్కర్లేదు అంకుల్. ఎందుకో తెలుసా? విమానం నడిపేవాడు మా నాన్న గనుక, విమానం నడిపేవాడు మా నాన్న గనుక. మా నాన్నే విమానం నడుపుతున్నాడు, నాకు నమ్మకం ఉంది మా నాన్న మీద, ఖచ్చితంగా అంతవరకు ఆఖరికి చేరుస్తాడు అని. దేవునికి స్తోత్రం. మన నాన్న, మనందరి తండ్రి, పరమ తండ్రి, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని విషయాలు, ఎన్ని ఇబ్బందులు మనకు ఏర్పడినా గత సంవత్సరం అంతా కూడా తన మహాకృప చేత కాపాడి ఈ శ్రేష్టమైన సభలను మరొకసారి మన ముందుకు తీసుకొని రావటం, ఇది ఆయన కృపయే. అద్దరికి నడిపించేవాడు, ఎదురైన తుఫానులను, ఎదురైన ఇబ్బందులను ఆయన ఉండి దాటింప చేయగలిగిన వాడు అని మరొకసారి రుజువుపరిచాడు. ఆయన ఓడ అమరముననే ఉన్నాడు, తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడు.
ఆయన లేడేమో అనిపించిన సందర్భాలు ఉన్నాయి, సహాయం రాదేమో అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నమ్మదగిన దేవుడు మనతోనే ఉన్నాడన్న ధైర్యం హృదయంలోనికి వచ్చిన ప్రతిసారి కూడా కృపచూపుతున్న దేవాది దేవునికే అనంత మహిమ ప్రభావము కలుగునుగాక. రండి, ఈ రాత్రి వేళ చిన్న ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో 2వ భాగమైన క్రొత్త నిబంధన గ్రంథములో నుండి ఒకే ఒక చిన్న వచనాన్ని కొరింథీ పత్రికలో మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ముందుంచండి. అందులో నుండి ఒక చిన్న మాట 9వ వచనంలో మనం చదువుకుందాం. 9వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మహాసభల ప్రారంభ సందేశముగా ఈ మాటను మనం చదువుకొని కొన్ని సంగతులను ఆలోచన చేసి ధైర్యపరచబడిన వారమై సహవాసంలో సాగి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. మరొకసారి చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. తల ఉంచండి, ఇచ్చిన మాట ప్రార్థన చేస్తాను. ప్రభు సంధిలో మనందరం ఉన్నాము. ఆయన వాక్కు కొరకై ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ఎదురు చూద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రం. మీ లేఖనం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ గ్రంథాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీరు చాలిన దేవుడవు, శక్తిమంతుడవు, అసాధ్యాలను సాధ్యపరచగలిగిన వాడు. అందును బట్టి స్తోత్రం. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రారంభాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం. స్వామి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నా. ఎన్నో ఏండ్లుగా సంఘాల క్షేమం కొరకై మీ దాసులు ఆలోచించిన ప్రకారం ఈ సభలను మీరు జరిగిస్తున్నారు. చిన్నవారం మీ కృపచేత మమ్మల్ని ఆదుకుంటున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో చదవబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. మాతో మాట్లాడుట వలన మేము పురికొల్పబడడానికి సహాయం ఇవ్వండి. నమ్మని వారికి రక్షణ ఇవ్వండి, నమ్మిన మాకు దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభువారి పవిత్రమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రభు తన మహాకృప చేత ఈ సభల సిద్ధపాటు కొరకై స్థానికంగాను స్థానికేతరులుగాను ప్రయాసపడిన ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకే మనం చదువుకున్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రిక దరిదాపు క్రీస్తు శకము 59 సంవత్సరాలు 62 లోపు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ సంఘమును గూర్చిన వివరాలు, సంగతులు తనకు తెలిసిన తర్వాత భారం కలిగిన, బాధ్యత కలిగిన వాడు ఊరుకొండలేకపోయాడు. ఎవరన్నా ఏమన్నా కానీ అనుకున్నవాడు కాదు ఆయన. ఆ స్థానిక సంఘం పౌలు యొక్క సేవా పరిచర్య ఫలితమే. కొరింథీ స్థానిక సంఘం పౌలు యొక్క సేవా పరిచర్య ఫలితం. ఆ మాటలు అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 8, 9 వచనాలు ఆ భాగంలో మనకు కనబడతాయి. కొరింథీ సంఘం పౌలు సేవా పరిచర్యలో ఫలితం. సేవా పరిచర్య చేసేవారం ఉన్నాము, చేస్తున్నాము. భక్తులు చేశారు, పెద్దలు చేశారు. సేవా పరిచర్య చేయడం ఎంత అవసరమో దాని ఫలితం కూడా అంతే అవసరం. అందుకే మీ పైన నాయకులైన వారి ప్రవర్తన ఫలమును
జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పిన సందర్భంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన మాటల్లో వారి ప్రవర్తన ఫలము అనే మాట మనం చూస్తాం. 7వ వచనం అనుకుంటాను. రాయబడిన మాట ఏమిటంటే దేవుని సేవా సంబంధమైన ఫలితం కూడా చాలా ప్రాముఖ్యమైంది. నేను సేవ చేస్తున్నాను అంటే ఆ సేవకు ఫలితం ఉండాలి, ఫలం ఉండాలి, ఫలభరితమైన పరిచర్య జరిగించాలి. ఆనాడు కష్టపడిన పౌలు గారు ఎంతగానో ప్రయాసపడ్డారు. పౌలు సేవా పరిచర్యలో అనేక స్థలాల్లో సంఘాలు ప్రారంభించబడ్డాయి. ఆ వరుసలో ప్రారంభించబడిన సంఘం కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘములో పరిస్థితులు పాడైపోయాయి, తేడాలు పడ్డాయి. పరిస్థితి సరిగా లేని విషయాలు తనకు తెలిసాయి. తెలిసిన తర్వాత ఏమన్నా కానీలే, నాకెందుకులే, ముసలోడిని అయిపోయాను, ఇక నాకు సంబంధం లేదు అనుకోలేదు. అంత వృద్ధుడైనా లేక అంత ప్రయాసపడిన వాడైనా, తాను మరణానికి సమాధికి దగ్గర పడుతున్నవాడైనా సేవాభారం కలిగిన పౌలు ఊరుకొండలేదండి. సరిచేయడానికి ఇష్టపడ్డాడు. సమస్య తెలిసిన తరువాత ఆ సమస్యను సరిచేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఈనాడు సహా మనకు అవసరమే. ఆ మాటకు వస్తే దైవగ్రంథంలో ఉన్న దేవుడు అలాంటి వాడే, దైవగ్రంథం కూడా అలాంటిది. దైవగ్రంథం ఎలాంటిది అంటే మన సమస్యను, మనకున్న ఇబ్బందిని, మన బలహీనతను చూపించేది దేవుని గ్రంథం. చూపించిన గ్రంథం చూపించినట్టుగానే వదిలిపెట్టదు. చూపించిన గ్రంథం మనం సరిచేయడానికి కూడా ఇష్టపడే గ్రంథం. అందుకే బైబిల్ గ్రంథం ఏమిటో తెలుసా? ఇది ఒక అద్దం లాంటిదని బైబిల్ చెప్తోంది. బైబిల్లోనే రాయబడి ఉంది బైబిల్ ఒక అద్దం అని. మామూలుగా మనకు కనబడినా మనకు తెలిసిన అద్దాలు వేరు. మన అద్దాలు ఏం చేస్తాయి చెప్పండి? అద్దంలో మన ముఖం చూసుకుంటాం అంతే. చూపించేది మాత్రమే అద్దం, సరిచేసేది మనం సరి చేసుకోవాలి. అలాగే దైవగ్రంథం అలాంటిది కాదు. అది మనం చూపిస్తుంది మన సమస్యను, మన ఇబ్బందిని. అదే సమయంలో మనకున్న ఇబ్బందులను ఎలాగూ సరిచేసుకోవాలో కూడా చెప్పగలిగిన గ్రంథం. దేవుణ్ణి మనసారా స్తుతించాలి. ఈ గ్రంథం మన సొంత భాషలో మనకు దొరికింది. నేటికి కూడా అనేక మంది సొంత భాషల్లో గ్రంథం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. తెలుగు ప్రజలమైన మనం ఎంత ధన్యులమో. మనం చదువుకున్న భాగంలో కొరింథీయులకు పౌలు రాస్తూ ఆరంభంలో వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నాడు. వారికి కలిగిన వరములను బట్టి వారిని ఖచ్చితంగా మెచ్చుకున్నాడు. ఒక మనిషి మనకు కనబడితే ఆ మనిషి బలహీనతలు కాదు మనకు గుర్తు రావాల్సింది. ఒక మనిషి కనబడినప్పుడు ఆ మనిషిలో ఉన్న శ్రేష్టమైన సంగతులు గుర్తు చేసుకోగలిగితే, లేఖన వెలుగులో ఒక మాట చెప్పనా, ఎటువంటి వారినైనా మనం ప్రేమించేస్తాం. ఒక వ్యక్తి కనబడినప్పుడు లేక ఒక పరిస్థితులు కనబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మొదట కనబడ్డాయనుకోండి, ఎవరిని ప్రేమించలేం, ఎవరిని దగ్గర తీసుకోలేం, ఎవరితో మాట్లాడలేం. మీరేమంటారో నాకు తెలియదు, కానీ నా చిన్న అనుభవంలో నాకు అర్థమైన మాట లేఖన వెలుగులో, ఒక వ్యక్తి కనబడిన వెంటనే ఆ వ్యక్తి యొక్క శ్రేష్టమైన సంగతులు మనలోకి గుర్తులు రావాల్సిందే. అప్పుడే ప్రభువును బట్టి మనం ప్రేమించగలం. సరే, కొరింథీయులకు పౌలు రాస్తూ అంటాడు, ఓ కొరింథీయులారా, మీకు కలిగిన వరం, మీకు కలిగిన ఐశ్వర్యం ఎంత గొప్పదో. మీరు సామాన్యమైన వారు కాదు, ఐశ్వర్యవంతులు అంటాడు. భౌతిక ఐశ్వర్యత ఉన్నా లేకపోయినా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యత వారు కలిగి ఉన్నారు. ఆ విషయాలు మీరు 4 నుండి 7 వచనాల్లో చూస్తారు. ఏ కృపావరమందు లోపము లేని వారై అని మాట చూడండి. 7వ వచనంలో, ఏ కృపావరమందును లోపము లేక నేను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ముందు వచనం 5 వచనాలు కలిసి ఉన్నాయి. సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి అన్నాడు. చూసారా ఈ మాట? కొరింథీయుల యొక్క ఐశ్వర్యాన్ని గుర్తు చేశారు. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. అనేక సందర్భాల్లో దేవుని పిల్లలు మనం చూసినప్పుడు ఈ కోవలో ఆలోచించడం దీవెనకరం అన్నమాట. ఇది ఎంతైనా ఆశీర్వాదకరం. సరే, ఇలాగున వారి ఐశ్వర్యాన్ని, వారి వరాన్ని, వారికున్న స్థితిని చెప్పిన తర్వాత పౌలు గారు అంటున్న మాట, అయలరా కొరింథీ సంఘస్థులారా, దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఈ రాత్రి కూడా పిలిచే దేవుడే ఆయన. ఈ రాత్రి ఈ భాగం నుండి ఒక 3 మాటలను మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మనల్ని పిలిచాడు, మిమ్మును పిలిచాడు అన్నాడు.
మరికొన్ని పత్రికల్లో మనల్ని పిలిచాడు అన్నాడు. హెబ్రీ పత్రికలో పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. ఈ రాత్రి సువార్త సభ అయినా, మామూలు సభ అయినా, వీధి సువార్త అయినా అర్థం ఏంటండి? సువార్త సభ అంటే దాని అర్థం ఏంటి అంటే, పరలోకపు దేవుడు భూలోకములో ఉన్న ప్రజలను పిలవడానికి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమే సువార్త సభ. ఈ రాత్రి కూడా అదే కార్యం ఇప్పుడు జరుగుతూ ఉంది. దేవుడు మనల్ని పిలిచినవాడు, నమ్మదగిన దేవుడు అనే విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నా. రండి మరొకసారి ఆ వచనాన్ని నేను చదవటం వలన మీకు ఆ వచనం కంఠోపాఠం అవుతుంది అనుకుంటూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, మన దేవుడు పిలిచినవాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు ఆయన, పిలుస్తూ ఉన్న దేవుడు. ఒక మాట చెప్పనా, దయచేసి గమనించండి. ఈ పిలుపు అనేక సంవత్సరాల నుండి ఆరంభమైంది. నేను 1981వ సంవత్సరంలో ఈ పిలుపును విన్నాను. నాట నుండి నేటి వరకు ఆయన పక్షాన ఆయన దాసునిగా పిలుస్తూనే ఉన్నాను. ప్రభు పిలవమన్న ప్రతిసారి కూడా ఆ పిలుపు ఆరంభము నుండి, ఈ జగత్తు ఆరంభము నుండి కూడా ఉంది. విశేషమైన సువార్త పిలుపు ప్రభుతోనే ప్రారంభమైంది. అవునా? మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో సువార్త ప్రకటన ప్రభు పిలుపుతో ఆరంభమైంది కదండి. యోహాను చెరపట్టబడిన తర్వాత 14-15 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ లాస్ట్లో సువార్త ఆయన ప్రకటించాడు అనే మాట చూస్తా. దేవునికి స్తోత్రం. ఆ వచనం అద్భుతమైన వచనం. యేసు క్రీస్తు ద్వారా సువార్త ప్రకటన పిలుపు ఆరంభమైంది. ఏమండి, ఇది చూస్తారా? విన్నవారు, వచ్చినవారు, పిల్లలు, పెద్దలు అందరం కూడా ఈ పిలుపు నేడు కూడా వినిపించబడుతూనే ఉంది. కానీ ఒక విచారకరమైన సంగతి ఏంటో తెలుసా? ఒకరోజు ఈ పిలుపు ఆగిపోతుంది. ఇక ఆ రోజు ఉండదు. పిలిచేవాడు ఉండడు. పిలిచేవారందరూ కూడా, దేవుని ప్రేరణతో పిలిచే ప్రతి వ్యక్తి కూడా ఆరోహణమై పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ తరువాత భూమి మీద ఆ పిలుపు కనబడదు. ఈ పాటలు ఉండవు, ఇలాంటి సువార్త ప్రకటన సభలు ఉండవు. ఈ రాత్రి వేళ ఈ పిలుపు ఒకవేళ చేరువచ్చిన మీలో, లేక బయట నుండి ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారిలో మీకు ఆఖరి పిలుపు కావచ్చేమో. ఎందుకంటే ఈ రోజు ఉన్నవారు రేపు ఉండకపోవచ్చేమో. కాబట్టి ప్రియులారా, ఈ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని, పిలుపులో ఉన్న ఆశీర్వాదాన్ని ఈ రాత్రి వేళ గ్రహించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. పిలిచే దేవుడు ఎలాంటి వాడో తర్వాత చూద్దాం. కానీ ఎందుకు పిలిచాడో ఒక మాట చదువుకొని ఆ తర్వాత రెండవ భాగంలోనికి వద్దాం. ఎందుకు పిలిచాడు ఆయన? ఎక్కడికి పిలిచాడు? ఏ కారణం చేత పిలుస్తున్నాడు ఆయన? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనందరూ ఎరిగిన వచనమే కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని మత్తయి సువార్త 11:28లో ప్రభు పిలుస్తూనే ఉన్నాడు. నేటికి ఆ పిలుపు ధన దాసుల ద్వారా వింటూ ఉన్నా. ఇప్పుడు ఎందుకు పిలిచాడో చూడండి. అదే వచనం, మరలా మాటికి అదే వచనం. ప్రభు కనికరిస్తే కొన్ని సంగతులు ఈ అధ్యాయములో, ఈ గ్రంథంలో ధ్యానం చేద్దాం. రండి 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిలిచింది ఎందుకు అంటే తన కుమారునితో సహవాసం చేయడానికి. చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఈ మాట మిమ్మల్ని ఎంతగా కదిలించిందో లేదో నాకు తెలియదు. కానీ ఈ మాట గత కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా మాటికి చదువుతూ ఉన్నాను. ఈ మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే తనతో సహవాసము చేయడానికట. ఎవరు ఆయన? సర్వోన్నతుడైన దేవుడు, మహిమోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, రాజుల రాజు అయిన దేవుడు. ఇలాంటి ఉన్నతుడైన దేవుడు మనవాళి అయిన మనలను ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే చెప్పండి, తనతో సహవాసము చేయడానికి. తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎంతో ధన్యులమో తెలుసా? ఈ సహవాసం కొన్ని ఏండ్ల క్రితం నాకు ఆరంభమైంది. దేవునితో సహవాసం చేరి వచ్చిన అనేక మంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. మనకు కూడా ఫలానా సమయంలో మీకు సహా దేవునితో దైవ సహవాసం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం.
ఈ సహవాస మాధుర్యం అనుభవించిన వాడు వదిలిపెట్టలేడండి. దేవునితో సహవాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, లేఖన వెలుగులో అర్థం చేసుకుందాం. దేవుడు తన సహవాసానికి మనం పిలవడానికి అయోగ్యులము కాదా? మనం ఎంత మాత్రం యోగ్యులం కాదే. దాదాపు 6-7 సంవత్సరాల క్రితం నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను వేరే పని మీద. నాతో పాటు 2-3 వ్యక్తులు ఉన్నారు. కలెక్టర్ రూమ్లో దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాం. కలెక్టర్ దగ్గర లోపల నుండి ఒక పెద్ద ఆయన బయటకు వచ్చాడు. పేరు చెప్తే మీలో చాలా మంది గుర్తుపడతారు కూడా. పెద్ద ఆయన బయటకు వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు అంటే, కలెక్టర్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నానండి, ఫలానా విషయం కొరకై నేను 3 బ్రదర్స్ వచ్చాం, లోపలికి వెళ్ళాలి అంటే. వెళ్ళారా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆయన కలెక్టర్కు చాలా సన్నిహితుడు గనుక వెంటనే నన్ను పట్టుకొని, రా నువ్వు ముందు లోపలికి రా బ్రదర్ అని నన్ను పట్టుకొని లోపలికి భుజం మీద చేసుకుని లోపలికి తీసుకుపోయాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట, ఏమండి కలెక్టర్ గారు, ఇదిగో ఈ సహోదరుడు, ఈ వ్యక్తి, ఈ బ్రదర్ నాకు బాగా కావలసిన వాడు. ఏ పని మీద వచ్చాడో ఆ పనిని కొంచెం చేసి పెట్టరా అని దగ్గరికి వెళ్ళి నన్ను పరిచయం చేసినప్పుడు నిజంగా నా ఆనందం కాదు. కలెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఎంతసేపు అయింది సార్ బయట ఎదురు చూడబట్టి అంటే, నేను వచ్చి 1 గంట అయిందండి అన్నాను. అప్పుడు ఆయన అన్న మాట, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్న మాట ఏమిటంటే, మీరు నిజంగా ఈయనకు తెలిసిన వారైంటే అప్పుడే లోపలికి పిలిచేవారం కదా సార్ అన్నాడు. ఎందుకు అంటే అతనికున్న సన్నిహితాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి తనకు అంత క్లోజు గనుక ఆ మాట అన్నాడు. అదే నేను అంత ఆనందపడ్డానే. ఆ కలెక్టర్ గారు, ఆ గొప్ప వ్యక్తి, ఆ మహా గొప్ప వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఆ మాట అంటేనే అంత ఆనందపడ్డానే. పరమాత్ముడైన దేవుడు మనతో కలిసి ఉండడానికి, సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడడం ఎంత గొప్ప భాగ్యం అంటారా? ఆలోచన చేద్దాం. ఆ అనుభూతి కలిగిన వారు, ఆ భాగ్యం కలిగిన వారు దైవ సన్నిధిలో నిండారుగా ఆనందిస్తారు. ప్రియులారా రండి, ఇదే ఫిలిప్పీ కొరింథీ పత్రికలో ఆ దేవుడితో సహవాసాన్ని గూర్చి 3 మాటలు కనబడతాయి. ఒక్క మాట ముందుగా మనం చూద్దాం. 7వ అధ్యాయంలోనికి రండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోని 7వ అధ్యాయం 24వ వచనం. 7:24 చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. లేఖనము ఏమి చెబుతుందో మనం చూద్దాం. అక్కడే ఉన్న మాట, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోని దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. నమ్మిన బిడ్డలమైన మనం, దేవుని నమ్ముకున్న మనకు ఇదొక పాఠమే. ఇందులో మనం గ్రహించవలసిన సంగతులు కూడా ఉన్నాయి. మరొకసారి చదువుతున్నా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఈ మాట చూసారా? ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడి ఉంది? ఏ స్థితిలో పిలువబడ్డామో, ఇది వినాలి, ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ మాట అర్థమేంటో ఆరంభంలో నాకు సహా అర్థం కాలేదు. కొంత అధ్యాయం అంతా చదవలసి వచ్చింది. మొదటి 8 అధ్యాయాలు చదివితే సంగతి ఇంకా తేటపరచబడింది. కానీ మెట్టుకు ఒకే ఒక మాట మాత్రం సహాయకరంగా చదువుదాం. 20వ వచనం చూడండి. అదే అధ్యాయం 20వ వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కానీ స్వతంత్రుడొకటకు శక్తి కలిగినడలా స్వతంత్రుడొకటకు మరి మంచిది అన్నాడు. ఆ ముందు మాటలు మనం చూస్తే, దాసుడుగా పిలువబడితివా, దాసుడుగానే ఉండవు. స్వతంత్రుడుగా పిలువబడితివా, స్వతంత్రుడిగానే ఉండవు. అంటే దేవుడు పిలిచినప్పుడు, వినండి, ఇక ఆ వచనాలను చదవడానికి సమయం చాలదు, కానీ దేవుడు పిలిచినప్పుడు మన స్థితి ఏమై ఉందో, దేవుడు పిలిచిన తరువాత స్థితి మారకపోవచ్చు, కానీ దేవునితో సహవాసం మాత్రం మారడానికి లేదు. ఈ మాట వింటున్నారా? కొన్నిసార్లు భౌతిక స్థితి, ఇక్కడ ఆత్మ సంబంధమైన స్థితిని గూర్చి కాదు చెప్పింది, ఆత్మ సంబంధమైన స్థితిని గూర్చి కాదు ఈ వచనం ప్రస్తావించబడుతుంది. ఇది భౌతిక సంబంధమైన స్థితిని గూర్చి. ఒక బీదవాడిగా పిలువబడ్డాను, చిన్న పూరి గుడిసెలో ఉండగా నేను పిలువబడ్డాను అనుకోండి, ఆ స్థితిలోనే ఉందాం. కానీ దేవుడితో సహవాసం మాత్రం మరవడానికి వీలు లేదు అనే భావం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకున్న ఆలోచన ఏంటో తెలుసా? దేవునితో సహవాసం
లేక ఆయన బిడ్డగా తీర్చబడడం, దైవ సహవాసం ప్రారంభమైన తర్వాత భౌతిక స్థితి పెరగాలి అనుకుంటాం. నో, అది ఎంత మాత్రం తగదు. దేవుడు ఇచ్చాడా అనుభవిద్దాం, ఇయ్యలేదా ఉన్న స్థితిలోనే ప్రభువును గణపరద్దాం. కొన్నిసార్లు దేవుని పిల్లలమైన మనం మన భౌతిక స్థితి పెరగాలి అనుకుంటాం. నో, దైవ స్థితి పెరగాలి, ఆత్మ సంబంధమైన స్థితి మారాలి, పెరగాలి, కానీ భౌతిక స్థితి కాదు. ఒక రోజట వినండి, ఒకతను ప్రభువుని నమ్ముకున్నాడు. చాలా బీదవాడు. ఎంత బీదవాడు అంటే కాళ్ళకు చెప్పులు కూడా లేవు పాపం, అంత బీదవాడు. ప్రభువు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఈనాడు అనేక ప్రసంగాలు వింటున్నాం కదా టీవీల్లో అక్కడక్కడ. ఏమిటో తెలుసా? మీరు ప్రభువు నమ్మండి, అన్నీ కలిసి వస్తాయి. ప్రభు నమ్మండి, వ్యాధులన్నీ దూరం అయిపోతాయి. ప్రభు నమ్మండి, మీకు అంతా కూడా మీరు పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ప్రభు నమ్మండి, మీకు ఏమీ కొదవ ఉండదు అనే ప్రసంగాలు ఈనాడు దుర్బోధకులు బోధిస్తూ ఉన్నారు. అది బైబిల్లో లేదు ప్రియులారా. అయితే బైబిల్ ప్రకారం మొత్తం మీద ఆ వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడు. నమ్మిన తర్వాత తన స్థితి చాలా బీద స్థితి, ఏమాత్రం అర్థం కాల. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, నేను నమ్ముకున్నాను కదా స్వామి, చెప్పులన్నీ నాయన దయచేసి అదొక్కటన్నీ స్వామి అని అడుగుతున్నాడు. దినాలు దాటిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి, చెప్పులు కొనుక్కోవడానికి కుదరలేదు, చెప్పులు లేవు. చాలా బాధపడుతున్నాడు. అది ఎండాకాలం. నడుచుకుంటూ వీధిలో వెళ్ళిపోతుండగా కాళ్ళు గాడుతున్నాయి. వెంటనే ప్రభువా, ఏ స్వామి నమ్ముకొని నెలలైంది నాయన, చెప్పులు ఇవ్వమంటే కూడా ఇంకా ఇవ్వడానికి వీలేదు స్వామి, ఎందుకు ఇవ్వలేదు నాయన అని బాధపడుకుంటూ పోతున్నాడట. ఇంతలోపు తనకు ఎదురుగా ఒక కుంటివాడు, 2 కాళ్ళు లేనివాడు బాగా ఇబ్బంది పడుకుంటూ ఎదురుగా వచ్చాడట. తాను దారిలో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెంటనే చెప్పుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఈ నూతన విశ్వాసి, ప్రభువు నమ్ముకున్నవాడు ఎగిరి గంతులేసి, దేవా చెప్పులు లేకపోయినా నీకు స్తోత్రం అన్నాడట. ఏంద్రనైనా చెప్పులు లేకపోయినా స్తోత్రం? అంతకాలం ప్రార్థించింది దానికోసమే కాదు, చెప్పులు లేకపోయినా నీకు స్తోత్రం దేవా అన్నాడట. అంటూ అంతటితో ఆపలేదండి. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? దేవా, మంచిగా 2 కాళ్ళు నాకు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. ఆ ఎదురు వ్యక్తి కాళ్ళు లేవు, నాకు కాళ్ళు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పాడట. పిల్లలు అర్థమైందనుకుంటాను. దేవుని పిల్లలమైన మనం ఉన్న దాంతో తృప్తి చెందవలసింది. ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడో ఆ స్థితిలో తృప్తి చెంది సాగటం ఆశీర్వాదకరం. అయితే ఒక మాట, దేవునితో సహవాసం మాలడానికి లేదు. ఈరోజు నాకు తినడానికి పక్కింటి వాళ్ళ ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వస్తుంది, మా ఇంట్లో కారం సంగటి. ఏం చేద్దాం? ఆ వాసనకు తట్టుకోలేక, ఏం స్వామి ఈరోజు నాకు తినడానికి వాళ్ళకైతే హైదరాబాద్ బిర్యానీ ఇచ్చావు, దమ్ బిర్యానీ ఇచ్చావు, మాకు ఏం లేదు కదా ప్రభు అని దేవుని మీద పోట్లాడడం కాదు. ఉన్నా లేకపోయినా, దేవా నువ్వు వాళ్ళకి అది ఇచ్చావు స్తోత్రం, నాకు కారం సంగటి ఇచ్చావు నీకు స్తోత్రం, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని దేవునితో ఫెలోషిప్ సహవాసం ఆగడానికి వీల్లేదు ప్రియులారా. దయచేసి మరలా గమనించండి, దైవ సహవాసం మన భౌతిక స్థితిని పెంచుతుందని వాగ్దానాలు ఎక్కడా లేవు. మన ఆత్మీయ స్థితి పెరగాలి, కానీ భౌతిక స్థితి కాదు. దేవుడు మరలా చెప్తున్నాను, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. దాని మీద నా పేరుంటే ఖచ్చితంగా నా కాడికి వస్తుంది. నాకు ఆ నమ్మకం అన్నమాట. ఎప్పుడైనా నా పేరు దేవుడు దేని మీద రాశాడో అది ఖచ్చితంగా దేవుడు నా దగ్గర తీసుకొని వస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా. లేకపోతే అలాంటి తృప్తి అనేది మనకు లేకపోతే సంతోషంగా ఉండలేం ప్రియులారా. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు సహవాసంలోనికి పిలిచాడు, పిలువబడిన వారి పరిస్థితి ఏమిటి? దయచేసి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక లేక కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని సంగతులు చూద్దామా? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. కొన్ని వచనాలు త్వరగా గుర్తు చేస్తున్నాను, గమనించాలి. యోహాను మొదటి పత్రిక 1:6, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అన్నాడు. చూసారి వచ్చినాన్ని గమనించారా? ఆయనతో కూడా సహవాసం కలిగిన వాడు చీకటిలో నడవడు. ఆయనతో సహవాసం కలిగిన వాని స్థితిని గురించి మనం చూసాం. ఆయనతో సహవాసం కలిగిన వాడు, అమ్మా వింటున్నారా? సహోదరులారా వింటున్నారా? ఆయనతో సహవాసానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి వారం అండి మనం? ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి వారం? డిగ్రీలు ఏమైనా ఉన్నాయా? మనకేమైనా ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయా? అంతస్తులు ఉన్నాయా? లోకములో ఇతరులాగా పేరు కలిగిన వాళ్ళమా? లేదే. కానీ దేవునికి స్తోత్రం, ఆ కరుణామయుణ్ణి మనం ఎంత స్తుతించినా రుణస్థలమే. ఆ గొప్ప దేవునితో సహవాసం మనకు దొరికింది.
ఈ సహవాసం కలిగిన వాడు ఇక చీకటి జీవితం ఉండడానికి వీలు ఏమాత్రం కూడా లేదు. చీకట్లో నడుచువాడు ఏముందో చూడండి. ఒక వచనాన్ని, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము రాయబడిన మాట చూడండి. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసెను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అన్నాడు. ప్రియులారా, ఈ మాట మీరు గమనించాలి. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. చీకట్లో నడుచువాడు తన గమ్యము ఎరగనివాడు, తన డెస్టినేషన్ ఎరగనివాడు, తన యొక్క అంతం ఎరగనటువంటి వాడు అని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి వేళ ఒక మాట చెప్పనా? చేరి వచ్చిన మనందరం ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, ఆయన బిడ్డలుగా మనం తీర్చబడ్డాం, ఆయన దగ్గరికి ఆయనకు సమీపంగా మనం చేయబడ్డాం. ఎక్కడో ఉన్న మనల్ని పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి మెడ విరిచేయాలి వాస్తవంగా. కానీ ప్రేమామయుడైన దేవుడు తన మహాకృప చేత మన మీద మెడ మీద పడి మన ముద్దు పెట్టుకొని, కుమారుడా రా, వచ్చేసే, నా ఇంట్లోనికి వచ్చేసాయి. నువ్వు నష్టపరిచింది ఖాయమే, నువ్వు దూరమైంది ఖాయమే, నువ్వు దరిద్రుడమైంది ఖాయమే, నువ్వు అంతా పోగొట్టుకున్నది ఖాయమే. కుమారుడా, నువ్వు అదంతా పక్కన పెట్టు కుమారుడా, నా స్టేపో చేసావు కానీ నా ప్రేమ తరగలేదు కుమారుడు అని పిలిచి ప్రేమామయుడు నా తండ్రి మన దగ్గర చేర్చుకున్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం కలిగిన మనం ఇక చీకటి జీవితానికి ఏమాత్రం వెళ్ళకూడదు. ప్రియులారా, ఇక్కడ చీకటికి ఒక అర్థం చెప్పబడింది. సహోదరుని ప్రేమించని వాడు అని వ్రాయబడి ఉంది. సహోదరుని ప్రేమించిన వాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ప్రేమించని వాడు చీకటిలో ఉన్నాడు అని ప్రస్తావించబడింది. చీకటి జీవితం దేవుని నమ్మిన పిల్లలకు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. దేవునితో సహవాసం మనందరం కలిగి ఉన్నాం. చీకటి బ్రతుకును వదిలిపెట్టి దేవుని కొరకు వెలుగు సంబంధులుగా నడుస్తూ ఆ శ్రేష్టమైన రాజ్యములో ప్రవేశించేంత వరకు వెలుగు సంబంధులుగానే ఉందాం. ప్రియులారా, వెలుగు సంబంధులు ఎలాగుంటారట? ఎఫెసీ పత్రిక 5లో రాయబడింది. అన్ని వచనాలు తేయట్లేదు కానీ వెలుగు సంబంధులు ఆయనకు ప్రీతికరమైందేదో దాని మీదనే దృష్టి పెట్టి సాగిపోతూ ఉంటారు. లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ఒకటి, ఎందుకు పిలువబడ్డాము అంటే దేవునితో సహవాసానికి మనం పిలువబడ్డాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనా? దేవునితో సహవాసం అన్నది అంతటితో ఆగిపోదు. ఒక వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసము కలిగిన మిగతా వారితో కూడా సహవాసం కలిగి ఉంటాడు. ఇది గుర్తు. వింటున్నారా? ఏమండి, నేను దేవునితో సహవాసం చేస్తున్నానులేండి, నేను దేవుని బిడ్డలంటే కుదరదు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా తోటి వారితో సహవాసం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ సభలు ఏ సభలండి? ఈ సభలు ఎందుకోసమని ఏర్పాటు చేసుకున్నారు? ఆరంభం నుండి కూడా ఈ సభలు ఎందుకోసం అంటే స్థానిక సంఘాల విశ్వాసుల సహవాస సభలు. ఎస్, ఇక్కడ సందేశాలు ఉన్నాయి, ఇక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ సహవాసం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. ఒక మాట చూద్దామా? యోహాను మొదటి పత్రికనే మరలా యోహాను మొదటి పత్రికలో యోహాను జ్ఞాపకం చేస్తూ చెబుతున్న మాట చూసారా? 3వ వచనం చదవండి. 3వ వచనం చూద్దాం. మాతో కూడా మీకును, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రి అయిన దేవుడు మనం ఎందుకు పిలిచాడు? ఎందుకండి పిలిచింది? ఎందుకు పిలిచాడు ఆయన మనల్ని? తన కుమారుడైన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసం చేయటానికి. ఆ సహవాస భాగ్యములో ఆనందిస్తున్న మనం మన స్థానిక సంఘాల్లో దేవుని కృపను బట్టి ఆ భాగ్యాన్ని పొందిన వారమై మన స్థానిక స్థలాల్లో సహవాసంతో సాగి వెళ్ళిపోతూ ఉన్నాం. నిజంగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నామా? అటు చీకటి జీవితం ఏమైనా ఉందా? పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలమైన మనం అంటే ఆయనతో సహవాసంలో ఇమిడి ఉన్న మరొక సంగతి ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం చేస్తున్న మనం మన తోటి వారితో కూడా సహవాసం చేయవలసిందే. ఈ సహవాసానికి దూరం కావడానికి వీల్లేదు. ఈ ట్రయాంగిల్ ఫెలోషిప్ అనగా దేవునితో నా సహవాసం ఉంది, నా తోటి వ్యక్తులతో కూడా నాకు సహవాసం అవసరం. ఈ దినాల్లో
వినండి, ఈ సభల ఆరంభం దినం కనుక ఈ మాట నేను ప్రస్తావిస్తున్నాను. మన సహవాసం వలన ఒకరినొకరు తృప్తి చెందాలి, సంతృప్తి చెందాలి. రండి ఒక వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాస్తూ పౌలు 15వ అధ్యాయంలో ఇలాగంటాడు, మీ దగ్గరికి నేను రావాలని ఆశ ఉందయ్యా అంటూ ఒక అద్భుతమైన మాట ప్రస్తావిస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనము గమనించండి. 24వ వచనం. పౌలు సేవాయాత్రలు అనేక స్థలాలు తిరుగుతున్నవాడు ఈ మాట అంటూ, అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది. ఈ మాట నన్ను ఆపిందండి. నేను ఒకరితో సహవాసం చేస్తున్నానా సహోదరులారా, సహోదరులారా, ఈ 4 దినాల సహవాసంలో ఒకరి వలన ఒకరు మేలు పొందాలి. నా మాటల, నా క్రియల, నా పనుల, కార్యాల, కార్యక్రమాల, దేవుని మహిమ కొరకే, సంఘాల క్షేమం కొరకే, సహవాసం కొరకు ఏర్పాటు చేసిన ఈ సభల వలన మనందరూ ఒకరినొకరు సంతృప్తి పరుచుకుందాం, ఒకరినొకరు మేలు చేసుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు పురికొల్పుకుందాం. పురిబెట్టొద్దండి, పురికొల్పుకుందాం. దేవుని మహాకృప చేత అలాంటి దీవెన మన సహవాస సభలకు దేవుడు అనుగ్రహించాలన్నదే మనందరి ప్రార్థన. ఇన్ని నెలలుగా, ఇన్ని దినాలుగా ప్రార్థన చేసుకొని చేరి వచ్చాం. దేవా, మా సహవాసం వలన మాకు సంతృప్తి దయచేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా సాగటం ఎంతైనా ఆశీర్వాదకరమైన సంగతిని లేఖనం స్పష్టంగా చెబుతోంది. ఇది నెరవేరాలి అంటే రండి మరల మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగు నెరవేర్చుట కొరకై ఏమంటున్నాడు? 3వ వచనం ఆరంభంలో చూడండి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, రెండవది వినిన దానిని మీకు తెలియజేస్తున్నాను. ఈ సహవాసంలో, ఫెలోషిప్లో కమ్యూనికేషన్ కూడా చాలా మేము చూచింది విన్నది అన్నాడు. ఈ మాట చదువుతుండగానే వాక్య రెఫరెన్స్లు తెలిసిన భక్తులకు, సేవకులకు, సహోదరులకు వెంటనే ఒక దగ్గరికి వెళ్తాం. ఆ మాట గుర్తుందా మీకు? మేము చూచినది విన్నది మీకు తెలియజేస్తున్నా. ఏమన్నా యోహానన్నా, ఎందుకు తెలియజేస్తున్నావన్నా? మాకెందుకన్నా? నువ్వు చూసింది, నువ్వు విన్నది మాకెందుకు చెప్తున్నావంటే, మాతో కూడా మీకేం కలగాలి? సహవాసం కలగాలి. మన సహవాసం వలన తృప్తి కలగాలి, మన సహవాసం వలన మేలు కలగాలి. వినండి వినండి వినండి, గమనించండి. ఎప్పుడో తెలుసా? చూచినది విన్నది. యెహోషువ గ్రంథంలోనికి వెళ్తే ఆ మాట మీరు వెంటనే కనెక్ట్ అయి ఉంటారు. చూచింది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా. మసాలా అక్కరలేదు, దానికి తోడు అక్కరలేదు, ఏది అక్కరలేదు, ఉన్నది ఉన్నట్టుగా షేరింగ్ అనేది, తెలుపుకొనుట అన్నటువంటిది ఎంతైనా మన సహవాసాన్ని దీవెనకరంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు రండి మరలా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. యోహాను కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం వల్ల చెప్తారా? కొరింథీ మొదటి పత్రిక 1:9 మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ రాత్రి సహోదరి సహోదరులారా, విశ్వాసులకు ఇంతవరకు కొన్ని పాఠాలు మనం విన్నాం. మనం ఆయన సహవాసానికి పిలువబడిన వారం గనుక చీకటి జీవితం వద్దు. ఆయన సహవాసానికి పిలువబడిన వారం గనుక ఒకరితో ఒకరు సరైన సహవాసం చేద్దాం, సరైన సహవాసం చేద్దాం. ఒకరి వలన ఒకరు తృప్తి పొందుదాం, దీవెన పొందుదాం. 4వ దినం ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి వెళుతున్నప్పుడు ఈ సహవాసంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించిన వారమై ఆ మహాదేవుణ్ణి స్తుతిస్తూ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే పిలిచిన ఈ దేవుడు ఎవరట? చూడండి మరొకసారి చెప్పండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు, చెప్పండి, నమ్మదగినవాడు. ఈ రాత్రి ఆ నమ్మదగిన దేవుడు ఈరోజు మొదలుకొని ఆఖరి వరకు మనతో ఉంటాడు. తప్పక ఆయన కృప చూపుతాడు. నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మాట చెప్పన, ఈ నమ్మదగిన దేవుడు ఈ రాత్రి వేళ లేఖన వెలుగులో మనకిచ్చే ఒకే ఒక దీవెన చదువుకుందాం. చాలు, అదొక్కడి చాలు. చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రండి యోహాను మొదటి పత్రికనే మరలా 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎరిగిన మాటనే
యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువు చెప్పండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన పేరే నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు కాదు ప్రియులారా, ఎంత మాత్రము నమ్మదగిన వారము కాదు అని రాయబడి ఉంది. దేవుడే నమ్మదగిన వాడు. ఆ మాటకొస్తే మన దేవుని పేరలో ఒక పేరేంటో తెలుసండి, నమ్మదగిన వాడు అను నామము కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చూస్తారా మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడింది ఆయన పేర్లలో ఒక పేరే నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు 19:11 ఆ మాట మీకు కనబడుతుంది. ఆయన నమ్మదగిన దేవుడు. అట్టి నమ్మదగిన దేవుడు మనకు మేలు చేస్తాడు, ఆస్వాదిస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. అనేక సంగతులు ఉన్నాయి. స్వార్థ కొరకు ఒక మాట చెప్తున్నాను, నమ్మదగిన దేవుడు మన పాపములను క్షమించగలిగిన వాడు. చేరువచ్చిన పిల్లలు ఇటు చూడాలి, పెద్దలు, యవనస్తులు, బయట నుండి వింటున్న స్నేహితులారా, యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. ఏ విషయంలో? అనేక విషయాల్లో నమ్మదగిన వాడు. ఆయన మాటే నమ్మదగింది, ఆయన వాక్యే నమ్మదగింది, ఆయన పేరే నమ్మదగిన వాడు. అయితే అట్లయితే ఆ నమ్మదగిన దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఎవరైతే తమ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటారో వారి పాపాలను క్షమించగలిగిన వాడు ఆయన. ఈ రాత్రి సూటిగా ఒక ప్రశ్న వేద్దున. చేరువచ్చిన యవన బిడ్డలు, చేరువచ్చిన సహోదరి సహోదరులు, ఈ మైకు ద్వారా వింటున్న వారలారా, మీ ముందు వేస్తున్న ప్రశ్న, పెడుతున్న ప్రశ్న ఒకటే, నీ పాపములు క్షమించబడ్డాయా? పాపము నుండి నువ్వు విమోచించబడ్డావా? నమ్మదగిన దేవుడు ఈ రాత్రి వేళ ఈ పావులపాడు గ్రామంలో మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు మన మధ్యలో. దీన్ని నమ్మాల్సిందే మనం. ఎందుకున్నాడో తెలుసా? ఇంకా కూర్చున్న కొందరిలో పాప క్షమాపణ లేదు, పాపాలు ఒప్పుకోలేదు, నమ్ముకోలేదు. ఈనాడు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు బిడ్డ అంటే, పాప క్షమాపణ కంటే ముఖ్యంగా ఎక్కువగా ఈనాడు ప్రజలు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళుతున్నారో తెలుసా? రోగాలు బాగు చేసుకోవడానికి వెళ్తున్నారు చాలా మంది, అద్భుతాల కోసం వెళుతున్నారు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? పలానా స్థలం. ఎందుకు వెళుతున్నారు? దేవుడు అద్భుతాలు చేస్తాడట. అద్భుతాలు చేయడం ఆయన ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య కాదు ప్రియులారా. యేసు దేవుడు ఈ లోకానికి వచ్చింది అద్భుతాల కోసమే కాదు, ఆయన వచ్చింది మానవుల పాపాన్ని క్షమించడానికి. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు యేసు ప్రభుకి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేసేసరికి ఆ ఇల్లంతా నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఆ ఊర్లో ఒక పక్షవాతం వచ్చినవాడు ఉన్నాడు, పెరాలసిస్ వచ్చినవాడు ఉన్నాడు. అతని స్నేహితులు, మంచి స్నేహితులే, నలుగురట, ఆ ఇంటి వారో ఎవరో మొత్తం మీద మోసుకొని వచ్చారు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు? యేసు ప్రభు ద్వారా ఈ పక్షవాతం కలిగిన వాడు బాగు చేయబడాలని వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోదామంటే లోపలికి పోవడానికి స్థలం లేదు. అయ్యా జరగండి అయ్యా అని ఎంత బతిమలాడారో ఏమో మనకు తెలియదు. ఏదేమైనా పైకి ఎక్కారు. పైకి ఎందుకు ఎక్కారు తెలుసా? పైనున్న కప్పును తొలగించి ఇంకా పైనుంచి ఒక మనిషి వస్తుంటే ఆటోమేటిక్గా స్థలం వస్తుంది. సో పైనుంచి ఆ మనిషిని దించారు, పక్షవాయు గలవాన్ మంచంతో పాటు దించారు. పిల్లరా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు అతన్ని చూశాడు, పైకి చూశాడు. పైన కొంతమంది ఉన్నారు మోసుకొచ్చిన వాళ్ళు. యేసు ప్రభు అతను చూసి చెప్పిన మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు ఆ వ్యక్తి వచ్చింది ఎందుకోసమో తెలుసా? వచ్చింది ఎందుకోసం? పక్షవాతం బాగు చేసుకోవడానికి, రోగం పోవడానికి వచ్చాడు. వాళ్ళు మోసుకొచ్చింది అందుకోసమే. వాడికి ఒకవేళ మతి ఉన్నవాడైతే, అంటే ఆ శోర్కంలో ఉన్నవాడైతే, ఆ మనిషి కూడా అర్థమయ్యేది అదే కూడా, ఏంటి, నేను బాగా కావాలి అన్న అటువంటి ఆశతో అక్కడికి వచ్చాడు. వినండి, వాళ్ళ ఆశ తీర్చాలా యేసయ్య. సేవా పరిచర్యలో ఈ సూత్రం గమనించాలి. సేవా పరిచర్యలో వినేవారి ఆశ తీర్చడానికి ఏ మనుషుడు, ఏ సేవకు నిలబడకూడదు. ప్రజలందరూ ఇట్లా ఆశపడుతున్నారు గనుక ఇట్లా చేస్తాను బ్రదర్ అన్నాడంటే ఆయన సేవకుడే కాదు. ఎందుకో తెలుసా? ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొరింథీ పత్రికలో ఏముంది? గ్రీసు దేశస్థులు ఏమడుగుతున్నారు? జ్ఞానం అడుగుతున్నారు. తర్వాత కొందరు అద్భుతాలు అడుగుతున్నారు, సూచక్రియలు అడుగుతున్నారు.
వాళ్ళు అడిగినట్టుగా నేను చేశానంటే అడిగినట్టుగా చేయాలి మనం. కానీ పౌలు ఒక మాట అన్నాడు, వాళ్ళు అడిగినట్టుగా కాదు, మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నామన్నాడు. యూదులు సూచక్రియ అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. వాళ్ళకి కావలసింది సూచక్రియలు కాదు, వాళ్ళకి కావలసింది జ్ఞానం కాదు, వాళ్ళకి కావాల్సింది ఎవరు అంటే సిలువబడిన క్రీస్తు కావాలి. తమ్ముడు, చెల్లి, అమ్మ, బాబు వింటున్నారా? ఆయన మనకు కూడా కావాలి. నమ్మదగిన దేవుడు. పాపాలు విమోచించడానికి ఆయన కార్చాడు. యేసు రక్తం, ఇదే యోహాను మొదటి పత్రికలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలు పవిత్రులనుగా చెయ్యును అని రాయబడి ఉంది. ఈ రాత్రి ఒప్పుకుంటారా ప్రభు దగ్గర? పాపాల కొరకై పరిహారంగా ప్రాణం పెట్టిన ఆ ప్రియ రక్షకుడిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, తెచ్చుకొస్తున్నారు, మీరు మందిరానికి వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో లేక ఈ పనులు చేయడంలో కూడా స్థానిక యవనస్తులు, పిల్లలు, పెద్దలు ఎంతో ప్రయాసపడ్డారు. గ్రామస్తులారా, చేరి వచ్చిన వారులారా, పాపముతోనూ ఉంటే వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అది రెండవ మరణం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, నిత్య మరణం. భయంకరమైన ఆ మరణంలోనికి మనం వెళ్లకుండా దేవాది దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి ఆ కల్వరి శిలువలో మన కొరకై తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ రాత్రి వస్తారా ప్రభు దగ్గరికి? పాపాలు ఒప్పుకుంటారా? ఓ యేసుదేవా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి అని ప్రభుని అడిగితే చాలు, ప్రభు వెంటనే మన పాపాలు క్షమించి వేస్తాడు. చిన్న వయసులోని ప్రభు నమ్ముకున్నా, చాలా చిన్న వయసులో ప్రభు నమ్ముకున్నా. నాకు అర్థమైంది ఆ రాత్రి వేళ. ఔగ్జోసఫ్ పెద్దనాన్న వాక్యం చెప్తుంటే అర్థమైంది. నేను పాపిని, చచ్చిపోతే నరకం పోతాను అనే మాట అర్థమైన తర్వాత ఇంక నేను ఆగలా. వెంటనే పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా తీర్చబడ్డాను. ఈ రాత్రి అవకాశం మన కోసం దేవుడు ఇస్తున్నాడు. ఈ రాత్రి ఒప్పుకుంటారా? అందరూ తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. తన కుమారుడిని యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ 2-3 దినాలు, 4 దినాలు ప్రభు సన్నిధిలో సహవాసం చేస్తున్నాం. ఆయనతో సహవాసం, మన తోటి వారితో సహవాసం కలిగి ఉందాం. దీవెన పొందుదాం, ఆశీర్వదించబడదాం. చేరి వచ్చిన వారిలో ఇంకెవరైనా ఈ నమ్మదగిన దేవుడిచ్చే శ్రేష్టమైన పాప క్షమాపణ సొంతం చేసుకుంటారా, లేదా అలాగే వెళ్ళిపోతారా? చేరి వచ్చిన మీలో పిల్లలు, పెద్దలు అందరూ తల వంచండి. All of you, close your eyes. Close your eyes. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రాత్రి చేరి వచ్చిన మీలో ఎంతమంది ఇంకా పాప క్షమాపణ లేని వారు ఉన్నారు? ఎంతమంది ఇంకా పాపాలు ఒప్పుకోకుండా పాపములోనే బ్రతుకుతున్నారు? నాన్న, కుమారుడా, తమ్ముడు, బాబు, చెల్లి, నీ పాప నిన్ను పట్టుకొని పాతాళం తీసుకువెళ్తుంది. అప్పుడు ఎవరు నిన్ను రక్షించలేరు. ఆ పాతాళంలో, నరకంలో పడిన తర్వాత అయ్యో అయ్యో అని అలమటించాలి, అంతే. ఇంక వేరే దారి లేదు. బయటికి రావాలనుకున్న రాలేరు. భయంకరమైన నరకాగ్నిగుండం తప్పించబడాలి. ఈ రాత్రి నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఎవరైనా సరే, నేను ఒప్పుకుంటాను నా పాపాలు, ఇంకా చాలు పాప జీవితం,
నేను పాపంతో చచ్చిపోతే పోయేది నరకాగ్నిగుండం అన్న సంగతి మీకు అర్థమైతే మీరున్న స్థలంలోనే ఇలాగో చెప్పండి యేసయ్యతో, యేసు ప్రభువుతో ఇలాగో చెప్పండి, యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నా పాపములు క్షమించండి. కలువరి సెలవులో నా కొరకై మీరు బలి అయ్యారు, నేను నమ్ముతున్నాను. యేసుదేవా పాపినైన నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో. మీరున్న స్థలంలో ఒక్కసారి మీ హృదయపూర్వకంగా ఈ మాట చెప్పగలరా? ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ బిడ్డగా చేసుకోండి. యేసు నామమున అడుగుచున్నాను చెప్ప. అవునండి, ఈ రాత్రి నా పాపాలు ఒప్పుకుంటున్నాను. యేసయ్య నన్ను క్షమించాలని నాకు ఆశ ఉంది, నేను ఒప్పుకున్నాను నా పాపాలు అన్నవారు మీరున్న స్థలంలోని మీ ఆశ గుర్తుగా ఒక్కసారి మీ కుడి చేయి చూపిస్తారా? మీ కుడి చేయి చూపిస్తారా? బాబు గాడ్ బ్లెస్ యు నాన్న. మీ కుడి చేయి రైట్ హ్యాండ్ చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మంచిది అమ్మా, దేవుని దీవించునుగా కథలు. అమ్మా పాప ఇంకెవరన్నారా? ఇంకెవరన్నారా? దూరములో ఉన్నవారు, అక్కడక్కడ కుర్చీల్లో ఉన్నవారు కనబడినట్టుగా మీ చేతి చూపించండి. ఇంకెవరన్నారా? దయచేసి అలాగే వెళ్ళవద్దు. ఈ రాత్రి నీ పాపాలు ఒప్పుకుంటే పరలోకం వస్తావు, లేకపోతే నరకం పోతావు, అంతే. ఏం తిరుగులేదు దీంట్లో. ఉన్నది ఉన్నట్టే సూటిగా తెగే చెప్తున్నాను. ప్రభు నమ్మిన వారు పరలోకం, నమ్మని వాడు నరకాగ్నిగుండం. ఈ రాత్రి మంచి అవకాశం. మంచిది. ఎవరైతే చేయెత్తారో దయచేసి వారు మీరున్న స్థలం నుండి లేచి ఈ ఖాళీ స్థలంలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా. నాన్న దయచేసి లేయండి, లేచి ముందుకు రండి. చేతిన పిల్లలు, పెద్దలు, యవనస్తులు ఎవరైనా సరే దయచేసి లేచి ఈ స్థలానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. అమ్మ ముందుకు రండి, ప్రార్థన చేయబోతున్నాను. చేతినవారు అలాగే వెళ్ళవద్దు, తప్పక ముందుకు వచ్చి కలవలసిందిగా ఒక మాట మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి తప్పక మీ పాపాలు ఒప్పుకొని, ఏదో నేను నాతో ప్రార్థన చేయించుకోవడానికి కాదు రావాల్సింది. ఈరోజు నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడు, ఆయన బిడ్డగా నేను తీర్చబడుతున్నాను అని ఆశ కలిగిన వారు దయచేసి ఆఖరి ప్రార్థన తదనంతరం తప్పక ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడైనా సరే ప్రార్థన చేస్తుండగా కూడా ప్లీజ్గా ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ నామమున ఈ రాత్రి వేళ మీరు జరిగించిన ఈ ప్రారంభ సభను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. తీర్మానం చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఘనమైన దేవా, రేపు ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నం వరకు జరగవలసిన ఈ సభల్లో మీ గొప్ప సహాయం మాకు ఇస్తారని సంపూర్ణంగా నిరీక్షణతో అడుగుతున్నామనైనా కృప చూపించమని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మీరు జరిగించినందుకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు